ఇక టాలెంట్‌కు, వయసుకు సంబంధమే ఉండదుల్లా. అట్లనే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటది అని అంటారు గదా! ఇక టాలెంట్ ఎన్లున్నది అనేది దొరకబడితే సాలుల్లా. వాళ్ళు గిట్ల కనపడే అన్ని రికార్డులను బద్దలగొట్టి సూపర్ అనిపించుకుంటారు చిన్నప్పుడే. చూడుర్రి అదేందో. చిన్న పొలగాళ్ళు దేవుళ్ళతోని సమానం అంటారు అంతే కదా నుల్లా. ఇప్పుడు మీకు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క పాలకి వీడియో చూడురి. పొల్ల చూస్తుంటే ఎంత ముద్దుగా చిన్నగున్నది. పజిల్ చూడుర్రి ఎంత ముద్దుగా పెడుతుంది. ఇంకో పజిల్ పెట్టు తల్లి. బనానా మ్యాంగో మ్యాంగో ఏంటది? ఫ్రూట్ క్యాట్ అదేంటి? డేట్స్ సంజు సంజు. అదేంటి? నోటీస్ చూసిర్రా అందులో మంచిగా వేర్చుకుంటా పండ్ల పేర్లు కూడా చెప్తున్నది. ఏం తెలివున్నది బుజ్జి తల్లి నీకు. ఇప్పుడు పక్షుల పేర్లు చెప్తాంది ఇనుర్రి. చిన్నది పీకాక్ చిన్న పీకా మాడక్ కుక్కమ్మ కుక్కు చిన్న కుక్కమ్మ చిన్న కుక్కు అదేంటి? అదేంటి వా? ఈగల్ వావ్. అదేంటి? కో వావ్. అదేంటి? క్యాట్ చూసిర్రా ఎంత ముద్దుగా చెప్తుందో పేర్లు అస్సలు పొల్లు పోకుండా. ఇక అస్సలు ముచ్చట ఏందంటే ఈ ముద్దు ముద్దుగా మాట్లాడే చిన్న పొల్ల పేరు రియాన్షిక. వీళ్ళ అయ్యవల పేర్లు శ్రీకాంత్, సంజు. ఇక వీళ్ళు ఖమ్మం ముస్తఫానగర్లో ఉంటారట. రియాన్షిక డిసెంబర్ 2వ తారీఖు 2021లో పుట్టిందట. ఈ చిన్నారి ఏం లేదన్నా మొత్తం 10 రకాల పజిల్స్ సాధించుడుతోని రికార్డ్స్లో చోటు దక్కించుకున్నదుల్లా. భారతదేశం పటంలా అన్ని రాష్ట్రాలను గుర్తుపట్టడే గాక ప్రపంచ పటంలో కూడా అన్ని దేశాలను గుర్తుపడుతుంది. ముక్కోణం, చతుర్భుజం అటువంటి అన్ని రకాల ఆకారాలను గుర్తించుడు, అన్ని రకాల వాహనాలను, మనిషి శరీరంలో ఉన్న అన్ని భాగాలను, జంతువులను, సముద్ర జీవులను గుర్తిస్తుంది. అంతేకాదు అంకెలు, ఆంగ్ల అక్షరాలు, ఆంగ్ల పదాలను ఉత్తిగానే గుర్తించి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ పొల్ల 11 నెలలు ఉన్నప్పుడే ఇళ్ళ తల్లి ఆ పొల్ల టాలెంట్ను గుర్తించి పజిల్స్ ఎట్లా పెట్టాలి, వీటిని ఏమంటారు, ఆ పక్షుల పేర్లేంది, ఆ పండ్ల పేర్లేంది అన్నీ చెప్పేదట. ఇక ఎంబడే ఆ చిన్న పొల్ల మైండ్లో పెట్టుకొని ఇంకోసారి అడిగినప్పుడు టక్కున చెప్పేదట. ఇంకో ఇచ్చంతరం ఏందంటే ఆ బుజ్జి ఇప్పటిదాకా ఈ స్కూల్ ముఖం కూడా చూడలేదంటే నమ్ముర్రి. ఇంటికాడ అమ్మకాన్నే వండుకుంటా అన్ని విషయాలు నేర్చుకున్నదట. ఇక ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నా బిడ్డకు అని అయ్యవ్వలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళను కలిసిర్రట. ఇక వాళ్ళు పోయిన నెల డిసెంబర్ 1వ వారంలో ఆన్లైన్ల పరీక్షతోటి ఆ పొల్లలోని టాలెంట్ కు పరీక్ష పెట్టిర్రట. ఇక అయిపోయినాక మీరు ఓరమ్మ ఇంటికి ఏమైంది మేం చెప్తామని అన్నారట. 2 దినాల కింద పోస్టు ద్వారా ఆ చిన్నారికి ప్రశంసా పత్రం, మెడల్స్ పంపిర్రట. ఇంత చిన్న వయసులా ఏమన్నా తెలివి ఉంది కదా బుజ్జి తల్లికి. అమ్మా తల్లి నీకు మా బిగ్ టీవీ తరపుకెళ్ళి కంగ్రాట్స్ రా.